నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సమాజంలో ఎంత అప్గ్రేడేషన్ వచ్చినా, మనం ఎంత ముందుకెళ్ళామని చెప్పుకున్నప్పటికి కూడా ఇప్పటికీ ఒక ట్యాబు సోషల్గా మాట్లాడుకోవడానికి, పబ్లిక్గా చర్చించుకోవడానికి కొన్ని అంశాల మీద మొహమాటం ఉంటుంది, హెసిటేషన్ ఉంటుంది. ఈవెన్ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి కూడా భయపడుతుంటాం, వెనకడుగేస్తుంటాం. అలాంటివి ముఖ్యంగా యూత్లో, అందులోనూ పురుషులకి సంబంధించి ఉన్నటువంటి శారీరక సమస్యలు ఏముంటాయి, దాన్ని ఎలా అధిగమించాలి, అసలు కారణాలు, సమస్యలు ఏముంటాయి, మందులు ఏమున్నాయి. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. నమస్కారం అండి. నమస్తే. సో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా బోల్డంతా వృద్ధి చెందాం, ముందుకు వెళ్ళాము అని మాట్లాడుకుంటున్నప్పటికి కూడా ఇప్పటికీ కొన్ని హెసిటేషన్స్ ఉన్నాయి. మొహమాట పడతాం, బయట మాట్లాడుకోలేము, కనీసం ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడడానికి వెనకడుగు అనేది ఉంటుంది, భయపడతాము. సో లోపల ఒక మదన పడుతూ ఉంటాం తప్ప ఎక్స్ప్రెస్ చేసుకోలేని సమస్యలు. యాక్చువల్గా మీ దగ్గరికి వచ్చే దాంట్లో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు సార్ ఇలాంటి ఇప్పుడు లైంగిక విజ్ఞానం అనేది మన భారతదేశంలో దాని గురించి మాట్లాడాలంటే సిగ్గుపడతారు, ఏదో తప్పు అనుకుంటారు. భార్యాభర్తల మధ్యలో కూడా ఒకరికొకరు మాట్లాడుకోరు, అమ్మ కూతుర్లు మాట్లాడుకోరు, తండ్రి కొడుకు మాట్లాడుకోరు. అది పాశ్చాత్య దేశాలు, అమెరికాలో అయితే లైంగిక విజ్ఞానం అనేది దశల వారీగా స్కూళ్ళలోనూ కాలేజీలోనూ అక్కడ గురువులు బోధిస్తారు. కనుక వాళ్ళు వివాహ సమయానికి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. తర్వాత వాళ్ళు ఏం సిగ్గుపడరు, భార్యాభర్తల మధ్యలో మాట్లాడుకోవడానికి తప్పే ఉంది. ఇక్కడ దీనివల్ల అవగాహన లోపం. దురదృష్టం ఏంటంటే, నేను కొంతమంది బీటెక్లు, ఎంటెక్లు, ఎంఎస్సీలు, పిహెచ్డీలు చదివిన వాళ్ళు నా దగ్గరకు వస్తుంటారు. వాళ్ళకి కనీస అవగాహన కూడా లేదు, మగపిల్లలకి లేదు, ఆడపిల్లలకు కూడా లేదు. కనుక ఈ అవగాహన రాహిత్యం వల్ల అనేకమైన మానసిక సమస్యలు, భార్యాభర్తలు విడిపోవటం, విడాకులు అనేది సమస్య అసలు విడాకులు అనేది పరిష్కారం కానే కాదు. చాలా వరకు ఈ మధ్యకాలంలో పెళ్ళి అవగానే సంవత్సరంలోపు, 2 సంవత్సరాల లోపు విడాకులు తీసుకోవడం అనేది అవగాహన రాహిత్యం వల్ల. అది సరైన డాక్టర్ని సంప్రదిస్తే ఆ విడాకులు అనేది ఉండేవి కాదు. అవి అవగాహన రాహిత్యం వల్ల ఇలా జరుగుతూ ఉంది. పురుషులలో ఈ లైంగిక సమస్యలు అంటే మగతనం లోపించడం అనేది చాలా సాధారణమైంది. ఎందుకంటే నేనే ఆశ్చర్యపోతున్నాను, ఎందుకు ఇంతమందికి ఒక వయసు కాదు, పెళ్ళి కాని వాళ్ళకి లైంగిక సమస్యలు, అలాగే పెళ్ళైన తర్వాత మధ్య వయసు వారికి, అన్ని వయసుల వారికి మరి ఇది చాలా ఎక్కువ ఉంది. పక్కవాడితో చెప్పుకోరు, పక్కవాడితో మాట్లాడరు, సిగ్గుపడతారు. మనం ఒక్కళ్ళమేమో అనుకుంటారు. ఇది చాలామందికి ఉంది ఈ సమస్య. దీన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకోవాలి, అవసరమైన టెస్టులు చేయించుకోవాలి. ఇది ఏదైనా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు ఈ లైంగిక సమస్యలు మగవారిలో పురుషాంగము సరిగ్గా అనుకున్న రీతిలో స్తంభించకపోవటం, అంటే పురుషాంగం గట్టిపడాలి. పురుషాంగానికి రక్త ప్రసరణ జరిగినప్పుడు గట్టిపడుతుంది, కొంతమంది గట్టిపడదు. ఆ పురుషాంగం గట్టిపడకపోవటాన్ని మనం అంగస్తంభన జరగలేదు అంటాం. అదే వైద్య పరిభాషలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఈడి అంటారు. అట్లా కొంతమందికి పురుషాంగం గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత యోనిలో ప్రవేశపెట్టక ముందే వీర్యం కారిపోతుంది. కొంతమందికి యోనిలో ప్రవేశపెట్టగానే 1/2 నిమిషం, 1 నిమిషం, 1-2 స్ట్రోకులతోనే క్రికెట్లో వెళ్తారు, బ్యాట్ పట్టుకుంటాడు, ఒక్క రన్ను కూడా తీయకుండా డక్అవుట్ అయిన విధంగా జరుగుతూ ఉంటుంది. అది కనీసం ఒక 5-10 నిమిషాలు, 15 నిమిషాలు ఆ రతిక్రియలలో పాల్గొంటే ఆనందం కలుగుతుంది, స్వర్గలోక సుఖాలను పొందగలుగుతారు. కనుక ఇటువంటి సమస్యలు ఈరోజు సర్వసాధారణం అయిపోయినాయి. ఇంకా కొంతమంది రాత్రిపూట వాళ్ళకి వీర్యం లీక్ అయిపోతుంది, దాన్ని
స్వప్నస్ఖలనం అంటారు. ఇక అన్నిటినీ ఈ కుర్రోళ్ళు ఓ దానికి ముడిపెడతారు. దేనికి ముడిపెడతారు? హస్తప్రయోగానికి ముడిపెడుతుంటారు. నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు హస్తప్రయోగం చేసుకున్నాను, అందువల్లనే ఈరోజు ఏదో నాకు అంగస్తంభనం జరగటం లేదు, వీర్యం త్వరగా అవుట్ అయిపోతా ఉందని చెప్తూ ఉంటారు. అసలు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. రోజుకు ఒకసారి హస్తప్రయోగం చేసుకుంటే ఎటువంటి అనర్థాలు ఉండవు అని చెప్పి వైద్య పరిశోధనలు వెల్లడైనవి. గంట గంటకి చేసుకోవడం తప్పు. ఒక రోజులో ఒకసారి హస్తప్రయోగం చేసుకోవడం అది ఆరోగ్యానికి మంచిది. హస్తప్రయోగానికి ఈ అంగస్తంభనం జరగకపోవటానికి అసలు సంబంధమే లేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. కొంతమంది సిగరెట్టు, బీడీ, చుట్టా, గుట్కా, పాన్, పరాగు, నశ్యము, జరదాకెళ్ళి పొగాకు ఉత్పత్తులు వాడతారు. అవి వాడటం వల్ల ఈ పొగాకు ఉత్పత్తుల్లో నికోటిన్ అనే పదార్థం ఉంటుంది. అదేం చేస్తుంది? పురుషాంగములోకి వెళ్ళే రక్తనాళాల్లో రక్త సరఫరాను తగ్గించేస్తుంది. లేకపోతే పురుషాంగానికి వెళ్ళే రక్తనాళాలు కుచించుకుపోతాయి. పురుషాంగంలో ఏమీ ఎముక ఉండదు, అది కండరమే. ఆ కండరములోకి ఎంత రక్తం ఎక్కువ వెళ్తే అంత గట్టిగా గట్టిపడుతుంది. కనుక ఇది ఈ అలవాటు ఉంది, చెడ్డ అలవాటు, ధూమపానం. మనం మానేయాలంటే దానికి ఒక ట్యాబ్లెట్ కూడా అందుబాటులోకి వచ్చింది. బూప్రాన్, BUPRON XL 150 మిల్లీగ్రాములు సన్ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. దీన్ని ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలలు వాడితే ధూమపానం అలవాటును మానుకుంటారు. ఇది మానుకుంటే మన పురుషాంగం బాగా పనిచేస్తుంది. ఇంకొక చెడు అలవాటు, ఇవాళ మద్యం అలవాటు చాలామంది యువతకి, మధ్య వయసు వారికి కూడా ఎక్కువ ఉంది. ఈ మద్యం ఏంటంటే కోరికను పెంచుతుంది. ఆహా ఓహో అని కోరికను పెంచుతుంది, కానీ కార్యం చేసేకి అక్కడ పురుషాంగం సహకరించదు. కనుక మానేయాలి. కొంతమంది బేరం పెడతారు, నేను ఇంతకుముందు క్వార్టర్ వేసుకునేవాడిని, హాఫ్ వేసుకునేవాడిని, ఇప్పుడు ఒక పెగ్గు 60 ml 90 ml అంటారు. అసలు మద్యం పూర్తిగా మానేయాలి. ఈ ధూమపానము, మద్యపానం పూర్తిగా మానేస్తే తప్పనిచ్చి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితాలు రావు. ఇదే కాకుండా మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషన్. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు ఆఫీసులకు వెళ్ళేవారు, ఆఫీసులకు వెళ్ళినప్పుడు చక్కగా ఉండేది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లో కూర్చోబెట్టి బాధేస్తున్నారు వాళ్ళని, బండ పని ఇస్తున్నారు. ఆఫీస్కి వెళ్తే ఇచ్చే పని కంటే కూడా రెట్టింపు పని ఇచ్చి, టార్గెట్లు ఇచ్చి వాళ్ళకి రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా చేస్తున్నారు. వీళ్ళు అంత మానసిక ఒత్తిడి ఉండి టార్గెట్లు. అట్లాగే MBA చదువుకున్న తర్వాత ఏదో మార్కెటింగ్లో చేరతాడు. మార్కెటింగ్ అంటే వాడి చేతిలో ఉంటుందా ఉత్పత్తులు అమ్మటం, వాడికి టార్గెట్ పెడతారు. ఆ టార్గెట్ కోసం వాళ్ళు కష్టపడుతుంటారు. ఇలాంటి మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు దాని ప్రభావం పురుషాంగంపై పడుతుంది. ఇంకా కొంతమంది ఈ మానసిక ఒత్తిడి దగ్గర ఉందని చెప్పి మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు వాడుతుంటారు. మానసిక వైద్య ట్యాబ్లెట్లు వాడుతున్నప్పుడు కూడా పురుషాంగం మన మాట వినదు, అది పడుకుంటుంది. నీకు నిద్ర వస్తుంది, నువ్వు పడుకుంటావు, ఆ పురుషాంగం కూడా పడుకుంటుంది. ఇంకో కొంతమంది నిద్ర మాత్రలకు అలవాటు అయి ఉంటారు. నిద్ర మాత్ర వేసుకుని నువ్వు నిద్రపోతుంటే ఈ పురుషాంగం నీ మాట వింటుందా? వినదు. కనుక నిద్ర మాత్రలు మానేయాలి. మానసిక వైద్యుడు ఇచ్చే మాత్రలను వారితో చర్చించి దీని మీద పురుషాంగం మీద ప్రభావం లేకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఉంటే మెడ ముందు థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుంది. ఆ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోయినా కూడా పురుషాంగం మన మాట వినదు, అది పొడుగునే ఉంటుంది. అట్లాగే షుగర్ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ఈ పురుషాంగ సమస్యలు రావటం సహజం. 5 ఏళ్ళు దాటిందంటే షుగర్ ఉండి అందరికి వస్తుంది. ఇది నేను ఒక్కడనే అనుకుంటుంటా. చాలామంది ఏమనుకుంటారంటే నాకు ఒక్కడికే అనుకుంటారు. షుగర్ ఉన్న వాళ్ళందరికీ ఎంతో కొంత ఈ పురుషాంగ సమస్యలు అనేది ఉండటం చాలా సర్వసాధారణం. అది షుగర్ కంట్రోల్లో ఉండాలి. 3 నెలలకు ఒకసారి చేసే పరీక్ష ఉంది, HbA1c అనే పరీక్ష ఉంటుంది.
అది 7 ఉంటే, నియంత్రణలో ఉంటే ఈ సమస్యలు రావు. షుగర్ నియంత్రణలో లేకుండా ఉంటే పురుషాంగం మన మాట వినే పరిస్థితి ఉండదు. అట్లాగే కొంతమందికి హార్మోన్ల ఉత్పత్తిలో సమస్య ఉత్పన్నమవుతుంది. ఇది ఎవరికి ఉంటుందంటే చిన్నప్పుడు గవత బిళ్ళలని ఉంటాయి, ఇక్కడ ఉబ్బుతాయి, ఉబ్బి జ్వరం వస్తుంది, ఉబ్బుతుంది, తగ్గిపోతాయి. దాని ప్రభావం పెద్దాళ్ళు అయినాక వృషణాలు కుచించుకుపోతాయి. పురుష హార్మోన్లైన టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తగ్గుతుంది. కనుక ఎవరికైనా కుర్రవాళ్ళకి ఈ లైంగిక సమస్య ఉన్నప్పుడు నీకేమైనా చిన్నతనంలో ఈ గవత బిళ్ళలు మమ్స్ వచ్చిందని అమ్మని అడిగితే చెప్తుంది. తండ్రికి గుర్తుండకపోవచ్చు, కుర్రవాడికి కూడా గుర్తుండకపోవచ్చు. ఇన్ని కారణాల వల్ల ఈ అంగస్తంభన లోపము, శీఘ్రస్ఖలనం అనేవి జరుగుతుంటాయి. ఇంకా కొంతమందికి పురుషాంగం ముందు చర్మం ఉంటుంది. ఆ చర్మము 4 ఏళ్ళు అయ్యేసరికి వెనక్కి రావాలి. కొంతమంది వెనక్కి రాదు, ముందే ఉండిపోతుంది, ముడుచుకుపోయి ఉంటుంది. ఆ పురుషాంగం ముందు ఉన్న చర్మము వెనక్కి రాని కారణం వల్ల కూడా లైంగిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీన్ని వైద్య పరిభాషలో ఆ వెనక్కి రాకుండా ఉండటాన్ని ఫైమోసిస్ అంటారు. దీనికి ఒక చిన్న ఆపరేషను, 10 నిమిషాల ఆపరేషను, సర్కంసిషన్ అని సుల్తి అంటారు కదా. ముస్లిం మతస్థులు పుట్టిన పిల్లవాడికి 2 ఏళ్లలోపే సుల్తి చేస్తారు. కనుక వాళ్ళకి ఈ సమస్య రాదు, హిందువులకు మాత్రమే వస్తుంది. కనుక దీనికి వచ్చిన పరిష్కారం సుల్తి చేసుకోవటం. అట్లాగే శోభనం రోజు చాలా సమస్యలు, అనేక మంది ఈ కుర్రవాడు, యువకుడు, వరుడు తెలవదు, ఏం చేయాలో ఎట్లా చేయాలో కూడా తెలవదు. అది లేకపోతే మానసిక ఒత్తిడి, టెన్షన్ వల్ల ఆశించిన ఫలితం లభించదు. ఇక అమ్మాయి ఫోన్ చేసి చెప్తుంది, మా వాడికి ఏం లేదు, నా మగడికి మగతనం లేదని చెప్పి ఫోన్లు చేసి అల్లరి చేస్తుంటారు. అది మొదటి రోజు శోభనం రాత్రి సమస్య ఉండటం అనేది చాలా ఎక్కువ మందికి జరుగుతుంది. అట్లాగే కొంతమందికి ఆడపిల్లలకి, అందరికీ హైమెన్ అంటారు, కన్నెపొర అని ఉంటుంది. ఆ కన్నెపొర కొంచెం గట్టిగా ఉండటం వల్ల పురుషాంగము యోనిలో ప్రవేశించడానికి సమస్య ఉంటుంది. ఇలాంటివి వైద్యపరమైన సమస్యలు ఉంటాయి. దానికి డాక్టర్ని సంప్రదించాలి. కానీ శోభనం రాత్రి ఏమీ జరగలేదు, నా మగడికి అసలు ఏమీ లేదు, సరుకు లేదు, మెటల్ లేదు, మగతనం లేదని చెప్పి కొంతమంది వెళ్ళిపోతుంటారు తల్లిదండ్రుల ఇంటికి. అది సమంజసం కాదు. దీనికి ఈ పురుషాంగ సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు యాండ్రాలజీ అనే డాక్టర్లు ఉంటారు. యాండ్రాలజిస్టులు అంటే ఎంఎస్ జనరల్ సర్జరీ చదువుతారు, తర్వాత ఎంసీఏ యూరాలజీ చదువుతారు. అయిన తర్వాత ఈ యాండ్రాలజీ విభాగంలో ఈ మగతనానికి సంబంధించిన పురుషాంగం యొక్క పనితీరు, వృషణాలు, వీటన్నిటి గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. కొంతమందికి ఈ వృషణాలు పొట్టలో ఉంటాయి. ఆ పొట్టలో ఉన్నాయి ఎట్లా తెలుసుకోవాలంటే, కింద ఖాళీగా ఉంటుంది, సంచి ఖాళీగా ఉంటుంది. పొట్టలో ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే పొట్టలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఒకటి పైకి ఒకటి కిందకు ఉంటుంది. దీని గురించి చాలామంది ఆందోళన చెందుతుంటారు. నాకు ఒకటి పైకి ఉంది, ఒకటి కిందకు ఉందని టెన్షన్ పడిపోతారు. అది సహజం. పైకి కిందకే కాదు, ఒకటి పెద్దదిగాను ఒకటి చిన్నదిగాను ఉంటుంది. వృషణాలు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉండదు, సహజమే. ఇంకా కొంతమంది పురుషాంగం ఎంత సైజు ఉండాలి అనేది వాళ్ళకో పెద్ద అనుమానం. పురుషాంగము గట్టిపడినప్పుడు ఉన్న సైజునే ప్రామాణికంగా తీసుకోవాలి, కానీ ముడుచుకుపోయినప్పుడు ఉన్నది కాదు. ముడుచుకుపోయినప్పుడు మూత్ర విసర్జనకే ఉపయోగపడుతుంది పురుషాంగం. గట్టిపడినప్పుడు 3.5 అంగుళాలు, 3.5 అంగుళాలు ఉంటే సరిపోతుంది. లేదా కొంతమంది వీడియోలు చూస్తుంటారు, వీడియోలు చూసి వీడియోలన్నీ కూడా ఇవన్నీ మార్ఫింగ్ చేసిన వీడియోలు. కనుక వీడియోలు చూసి మోసపోవద్దు. అధికంగా ఈ వీడియోలు చూడటం కూడా మంచిది కాదు. అది కూడా కొంత సమస్యకు దారితీస్తుంది. ఈ విధంగా ఈ రోజున పురుషులకి ఎంతో ఇబ్బంది కలిగించేది
ఇంకా కొంతమందికి ఒక అనుమానం, ఏ వయసు వరకు రతిక్రియలో పాల్గొనొచ్చు? మీకు అన్ని ఆరోగ్యాలు బాగుంటే 90 ఏళ్ళ దాకా కూడా రతిక్రియలో పాల్గొనొచ్చు. కాకపోతే ఏంటంటే పెళ్ళైన కుర్రాళ్ళు ప్రతిరోజు పాల్గొంటారు. రోజుకు 2 సార్లు 3 సార్లు చేసుకుంటారు. ఒకసారి చేసిన తర్వాత ఒక 6-8 గంటలు లేదా 12 గంటలు గ్యాప్ ఇస్తే మంచిది. ఇంకా కొంతమంది మొదటిసారి చేసినప్పుడు తొందరగా అవుట్ అయిపోతుంది వీర్యం, కానీ మళ్ళీ రెండోసారి చేసినప్పుడు వాళ్ళు బాగా ఎక్కువసేపు చేయగలుగుతారు. ఈ విధంగా ఇవి మానసిక సమస్యను అధిగమించడానికి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ఇంట్లో చాలామంది ఉంటారు, పిల్లలు, బంధువులు, వీళ్ళంతా ఉంటారు. కనుక ప్రశాంతంగా శనివారం, ఆదివారం కొంతకాలం బయటికి వెళ్ళిపోతే పర్యాటక ప్రాంతాలకి, పెళ్ళి అవగానే హనీమూన్కి వెళ్ళటం మంచిది. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి మన భారతదేశము, ఇతర దేశాలు వెళ్ళొచ్చు. చక్కగా ఈ మన పని ఒత్తిడి లేకుండా, ఎవ్వరూ లేకుండా ఆనందంగా గడిపి అప్పుడు వాళ్ళకి అలవాటు అవుతుంది. ఆ మానసిక ఒత్తిడే చాలామందికి ఈ రోజున అంగస్తంభనం జరగకపోవటానికి, అలాగే త్వరగా అవుట్ అయిపోవటం, శీఘ్రస్ఖలనానికి కారణమవుతుందని చెప్పి వైద్య పరిశోధనలో వెల్లడైంది. కొంతమందికి పురుషాంగం కొంచెం వంకర ఉంటుంది. 15 డిగ్రీల వరకు వంకరున్న ఏం కాదు, సైడ్కి ఎడం పక్క కుడి పక్క ఉన్న ఏం కాదు. కొంతమందికి పైకి చూస్తుంటుంది, కొంతమంది కిందకు చూస్తుంటుంది. ఈ వంకర సమస్య ఎక్కువగా ఉంటే యూరాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అవసరమైతే ఒక చిన్న ఆపరేషన్ చేసి ఆ వంకరను సరిచేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా ఈనాడు ఎక్కువగా యువత ఎవరికి చెప్పుకోవాలో తెలవక, అట్లాగే భార్య కూడా లోపల కుమిలిపోతూ ఉంటారు, బయటికి చెప్పుకోలేరు, సిగ్గుపడుతుంటారు. ఈ విషయంలో సిగ్గు అనేది విడనాడాలి. తర్వాత కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా కొన్ని రకాల వస్తువులు మనం తింటాం. నట్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ 3 ఉన్నాయి. ఒకటి వాల్నట్, 2 బ్రెజిల్ నట్ అని ఉంటుంది, రోజుకు 2. వాల్నట్లు అయితే 6, బ్రెజిల్ నట్ అయితే 2. మూడోది బాదం, ఒక 6 బాదం పప్పులు నానబెట్టి పొద్దున్నే పైనుండే పొట్టు తీసి అవి తింటాం. వీటితో పాటు పండ్లు, పుచ్చకాయ తినేటప్పుడు ఎర్ర కండతో పాటు గింజలు కూడా నవలాలి, ఆ కింద ఉండే తెల్ల కండ కూడా తినాలి. దీంతోపాటు బెర్రీస్, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, ఇవన్నీ కూడా వాడితే మంచి ఫలితం లభిస్తుంది. అలాగే దానిమ్మ గింజలు ఎర్రగా ఉండాలి, తెల్లగా ఉంటాయి, పిందెలు ఉంటాయి కాదు, బాగా ఎర్రగా ఉండే దానిమ్మ గింజలు తింటే దానివల్ల కూడా పురుష హార్మోన్ల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఈ అంగస్తంభన సమస్యలు ఇలాంటివి ఉన్న వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని రక్త పరీక్షలు చేస్తారు. షుగర్ పరీక్ష చేస్తారు, థైరాయిడ్ పరీక్ష చేస్తారు. తర్వాత హార్మోన్లు ఉంటాయి, టెస్టోస్టెరోను, ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ప్రోలాక్టిన్ అనే పరీక్షలు చేసి హార్మోన్లు ఏ స్థాయిలో ఉన్నాయో వాళ్ళు డాక్టర్లు, ఆండ్రాలజిస్టులు అధ్యయనం చేస్తారు. ఇక ఇవన్నిటితో పాటు మనకేమైనా కొన్ని మందులు అందుబాటులో ఉన్నాయంటే ఈ మధ్యకాలంలో చక్కటి మందులు మనకి మార్కెట్లో అందుబాటులో వచ్చినాయి. ఇంతకుముందు ఇవి లేవు. అందువల్ల ఇవి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు అందుబాటులో వచ్చాయి, చక్కటి ఫలితాలను ఇస్తుంది. వాటిలో టాజిల్ డి అనే ఒక ట్యాబ్లెట్, ఇది రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు తయారు చేస్తారు. దీంట్లో టడలాఫిల్ అని ఉంటుంది. టడలాఫిల్తో పాటు డాపాక్సిటిన్ అని ఉంది. ఇంతకుముందు మొదటి తరము ట్యాబ్లెట్లు సెల్డనాఫిల్ అని ఉండేది, వాటికి అనర్థాలు ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇది రెండవ తరం ట్యాబ్లెట్లు. దీంట్లో ఉండేది టడలాఫిల్ చాలా సురక్షితమైంది. దీన్ని రాత్రిపూట భోజనం చేసుకున్న తర్వాత దీన్ని వేసుకుని
ఇది వేసుకున్న తర్వాత కొంతమందికి ఒక గంట నుంచి పనిచేయడం ప్రారంభిస్తుంది. వేసుకున్న తర్వాత 24 గంటల వరకు దీని ప్రభావం ఉంటుంది. అయితే ఒకటి గమనించవలసింది ఏంటంటే తిని వేసుకోండి. తర్వాత 100లో ఒకరికి ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత పని అయితే బ్రహ్మాండంగా జరిగిపోతుంది. రతిక్రీడ, స్వర్గలోక సుఖాలను పొందుతారు. కానీ అయిన తర్వాత తలనొప్పి, మెడనొప్పి, నడుము నొప్పి, కండరాల నొప్పి, పిక్కలు పట్టేయటం ఇలాంటి సమస్య 100లో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారు ఓ టాబ్లెట్ అల్ట్రాసెట్ అనే టాబ్లెట్, ఈ అల్ట్రాసెట్ అనే టాబ్లెట్ వేసుకుంటే ఈ నొప్పులు ఇవన్నీ పోతాయి. లేదు అలాంటి నొప్పులు వచ్చేవాళ్ళు ఈ టాబ్లెట్తో పాటు ఒక అల్ట్రాసెట్ టాబ్లెట్ కూడా కలిపి వేసేసుకుంటే ఆ సమస్య రాదు. ఇక పీరియడ్స్ అప్పుడు రతిక్రియలలో పాల్గొనొచ్చా లేదా అనేది ఒక అనుమానం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో రతిక్రీడలో పాల్గొనడం మంచిది కాదు. పీరియడ్స్ ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు రతిక్రీడలో పాల్గొనకుండా ఉండటం అనేది వైద్యపరంగా మేము సూచిస్తుంటాం. ఇవి ఎక్కడైనా మందుల షాపుల్లో దొరుకుతాయి. కానీ ఒక మంది అడిగితే ఇంకో మంది ఇస్తాడు వాడు. మనము టాజిల్ డి రెడ్డి ల్యాబొరేటరీస్ అనేది అడిగితే వాడేదో ఇంకో టాబ్లెట్ తెచ్చిస్తాడు. మీరు ఇదే అడగండి, TAZZLE అనేది కావాలి అని, అదే తీసుకోండి. ఏ మందుల షాప్ అయినా పట్టణాల్లో, గ్రామాల్లో, మండలాల్లో దొరుకుతుంది. ఇంకా మీకు ఏమైనా కొంతమంది నాకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వు ప్రిస్క్రిప్షన్ అని అడుగుతారు. అవన్నీ గొడవ. ఇది ఇవ్వకపోతే నేను ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళకి ఫోన్ చేయండి, మీకు ఇంటికి కొరియర్లో పంపిస్తారు. 9502897374 95028973774 ఈ నంబరుకు ఫోన్ చేసి ఫోన్పేలో డబ్బులు పంపిస్తే ఈ టాజిల్ డి అనే టాబ్లెట్లను మీకు కొరియర్ ద్వారా మీ ఇంటికే పంపిస్తారు. కనుక యువత ఏమి ఆందోళన చెందవద్దు. భార్యాభర్తలు ఇద్దరు చక్కగా కూర్చొని మాట్లాడుకోండి. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోండి. సిగ్గు అనేది సిగ్గు ఉండకూడదు. ఎందుకు సిగ్గు? మనం జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు. అలాగే లైంగిక సమస్యలు ఉన్నవారు మీకు ఆండ్రాలజిస్ట్ లేరు, యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. తర్వాత ఎవరు పడితే వాళ్ళు వీటి గురించి అవగాహన ఉండదు. మా ఊర్లో MBBS డాక్టర్ ఉన్నారు, MD డాక్టర్ ఉన్నారంటే దీని గురించి అనేక వందల కేసులు, వేల కేసులు అధ్యయనం చేసిన వారికే దీనిపై అవగాహన ఉంటుంది. కానీ మీరు ఏ డాక్టర్ పెడితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఉందంటే వాళ్ళకి అంత అనుభవం ఉండకపోవచ్చు. ఎవరైతే ఈ అంగ సమస్యలు, పురుషాంగ సమస్యలను రోజువారీగా చూస్తారో, ఈ మందులతో అనుభవం ఉందో వాళ్ళ దగ్గర మీకు ఆశించిన ఫలితాలు వస్తాయి. కనుక నిరాశ వద్దు. తర్వాత అమ్మాయిలు మీ భర్తను ముద్ర వేయద్దు, మగతనం లేదని ముద్ర వేయద్దు. మగతనం లేకపోవటం కాదు, అవగాహన లేకపోవటం వల్ల జరుగుతూ ఉంది. కనుక ఎవరైనా భార్యాభర్తలు విడిపోయి ఉంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మళ్ళీ కలవండి. కొంతకాలం దూరంగా ఉన్నారు కనుక తల్లిదండ్రులు, అత్తమామలు కూడా ఈ విషయంలో వాళ్ళని దగ్గర చేసే కార్యక్రమాన్ని చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.